హలో హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మన రెసిపీ శనగపప్పు కూర అండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ మనం రసంతో సైడ్ డిష్గా కానీ శనగపప్పు కూర చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. మనం పచ్చి శనగపప్పు నానబెట్టుకొని ఉంచుకున్నామంటే చాలా ఫాస్ట్గా ఈ కూర అయితే మనం తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ కూర ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది వీడియో కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి. ముందుగా నేను శనగపప్పు అయితే ఒక 2 గంటలు 3 గంటల ముందు అయితే నానబెట్టుకోవాలి. మరి 3 గంటలైనా కాకపోయినా ఒక గంట అయినా సరే నానబెట్టుకోవాలి. అలా అయితే మనకి పప్పు అనేది బాగా ఉడుకుతుందండి. కాబట్టి గంట 2 గంటలు 3 గంటలైనా టైం చూసుకొని మీరు శనగపప్పు ముందుగా నానబెట్టుకొని ఉంచుకోండి. చూడండి, పప్పు ఇలా నానిన తర్వాత ఒక 2 సార్లు బాగా పప్పునైతే కడుక్కోవాలి. బాగా కడుక్కున్న తర్వాత పప్పును దేవేసి ఒక పక్కనైతే ఉంచుకోండి. ఇప్పుడు మనం కూరలోకి ఒక ఉల్లిపాయ 2 టమాటీలు ఒక 3 పచ్చిమిరకాయలు అయితే నేను ఇలా కట్ చేసుకొని ఇలా ఉంచుకున్నాను. ఇవైతే సరిపోతాయి. ఇంకా ఇప్పుడు నేను స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టుకున్నానండి. కుక్కర్లో అయితే మనకి పప్పు అనేది బే ఉడుకుతుంది. లేదంటే మీరు మామూలుగా తపాలో కూడా వండుకోవచ్చు. కుక్కర్లో కొంచెం ఫాస్ట్గా మనకి కర్రీ అనేది బే రెడీ అయిపోద్ది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటీలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇందులో వేసి మనం బాగా మగ్గించుకోవాలి. బాగా వేగాలి. టమాటీ ముక్కలన్నీ కూడా బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇంత బాగా ఇవి బాగా వేగాలన్నమాట. ఇప్పుడు వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో వేసి అప్పుడు బాగా వేపేసుకోవాలి. టమాటా ముక్కలు మనకు బాగా వేగిపోయాయి కదా, ఉల్లిపాయలు కూడా మనకు బాగా వేగాయి. ఇప్పుడు ఈ శనగపప్పు ఉంది కదండి, శనగపప్పును కూడా వేసి ఇందులోనే ఒక 5 మినిట్స్ మనం కొంచెం బాగా ఇలాగా వేపేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు మనం ఇలాగ శనగపప్పు అనేది బాగా వేపుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలి. మన ఇంట్లో వాడుకుంటే కారం ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే మనకి కారం, పసుపు, జీలకర్ర, ధనియా పౌడర్ అన్నీ కలిపి మనం తయారు చేసుకుంటాం కదండి. కూర కారం అనేది వేసుకున్నాను ఒక స్పూను. తక్కువ కారమే పడుతుంది. ఇప్పుడు తగినంత వాటర్ అయితే పోసుకోండి. ఎందుకంటే శనగపప్పు ఉడకడానికి మనకి నీళ్ళు అనేది కొంచెం ఎక్స్ట్రాగానే పడతాయి. కాబట్టి చూసుకొని మనం శనగపప్పు నిండగా కూడా నీళ్ళు అనేది పోసుకోవాలి. శనగపప్పు ఇలా వేసుకొని సాల్ట్ అయితే తర్వాత వేసుకుందాం. ముందుగా వేసామంటే మనకు పలుకుతో అయితే పప్పు అయితే ఉండిపోద్ది. కాబట్టి సాల్ట్ అనేది ఉప్పు అనేది మనం తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు 4 విజిల్ వచ్చే వరకు కూడా కుక్కర్ మీద మూత పెట్టి ఇలా ఉంచుకోండి. చూడండి, 4 విజిల్ అయితే వచ్చాయి. ఇప్పుడైతే మూత తీసి చూసుకుందాము. మనకి పప్పు అయితే ఉడికిందండి. నీళ్ళు కూడా మనకి ఇంకా నీళ్ళు కూడా ఉన్నాయి. పప్పు కూడా మనకి బాగా ఉడికింది. చూడండి, పప్పు ఇప్పుడు మనకు బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం ఇందులోకి తగినంతగా ఉప్పు అయితే వేసుకుందాము. ఇలా ఉప్పు వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత అనేది ఒక పక్కకి జాయిగా అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనకి కుక్కర్ మీద మూత పూర్తిగా కాకుండా ఒక సైడ్కి అయితే పెట్టుకొని నీళ్ళు ఎగిరి వరకు కూడా ఉంచుకుంటే సరిపోద్ది. ఇంకా మనకి శనగపప్పు కూర అయితే రెడీ అయిపోద్ది. మీరు అదే ఏదైనా తప్పాలు అట్లా వండుకుంటే పప్పు అనేది ఇలాగే వెనక్కి వేసుకోండి. లేదు కుక్కర్లో అయితే పర్లేదు, ముందుగా వేసుకున్నా పర్లేదు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అదే తప్పాలు అట్లయితే శనగపప్పు ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు చూడండి, మనకి నీళ్ళైతే ఇంకిపోయి ఇక్కడ మీరు ఉప్పు కూడా సరిపోయింది లేదని ఒకసారి అయితే టెస్ట్ చేసుకోండి. మనకి కొంచెం నీళ్ళతోనే కొంచెం ఎగురుతోనే మనం దించేసుకోవాలి శనగపప్పు కూర. ఎందుకంటే మనకి చల్లారిన తర్వాత ఇంకా బాగా తిక్కగా అయితే అయిపోద్ది. చూడండి, మనకైతే రెడీ అయిపోయింది ఈ శనగపప్పు కూర అయితే. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూడండి, మనకైతే రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా తయారైపోద్దండి. శనగపప్పుగా నానబెట్టుకొని ఉంటే చాలా బాగుంటుంది. చపాతీకి కానీ లేకపోతే రైస్లకు కానీ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా వేగంగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.